ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో అన్ని రంగాల్లో విఫలమైంది కాంగ్రెస్ పార్టీ. ప్రజలు చెప్పుకోలేని విధంగా తిట్టుకుంటున్నారు అని. ఇప్పుడు వాస్తవంగా వాళ్ళు చెప్పినటువంటి మాటకే ఇప్పుడు మొన్నటి దాకా ఏం చెప్పారంటే వాళ్ళు ఎన్నికల్లో అంటే కాంగ్రెస్ పార్టీ విధానము, తర్వాత పోతే రేవంత్ రెడ్డి విధానము, తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఇప్పుడు అయినటువంటి మంత్రుల విధానం చెప్తా ఆ రోజు ఏం చెప్పారంటే విలేకరులు కూడా అనేక ప్రశ్నలు వేసారు. అరే 420 హామీలు ఇచ్చినావు, ఆయన 10,000 రూపాయలు రైతు బంధు ఇస్తా అంటే నువ్వు 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తా అంటున్నావు, 2,000 పెన్షన్ ఇస్తా అంటే 4,000 పెన్షన్ ఇస్తా అంటున్నావు, 2,500 రూపాయలు మహిళలకు అకౌంట్ లో ఇస్తా అంటున్నావు. మరి వాళ్ళు 1,00,000 రూపాయలు ఇస్తా అంటే 1,00,000 రూపాయలు కాదు ఇంకో తులం బంగారం ఇస్తాం, షాదీ ముబారక్ గాని, తర్వాత కళ్యాణ లక్ష్మి అని చెప్పినావు. తర్వాత చదువుకున్నటువంటి పిల్లలకైతే స్కూటీలు, తర్వాత ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు అకౌంట్లు వేస్తామని చెప్పి అనేక విధాలుగా ఒక మాట రెండు మాటలు కాదు, రైతులకు చెప్పినట్టే, కూలీలకు చెప్పినట్టే, తర్వాత కూలీలకు చెప్పి అనేక మాటలు చెప్పినవి ఎట్లు ఇస్తామంటే ఆ రోజు ఏం చెప్పిండంటే రేవంత్ రెడ్డి గారు, నేను అసలు సంపద సృష్టించడంలో ఏ విధంగా సృష్టిస్తాం అనేది మాకు మేమే సాటి, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సంపద సృష్టించడంలో చాలా దిట్టగా ఉంటది, మొదటి అంకంలో ఉంటది అని చెప్పారు. ఆ ప్రభుత్వం రాగానే మా దగ్గర డబ్బులు లేవు, డబ్బులు అయిపోయినాయి, ఖజానా ఖాళీ అయిందని చెప్పారు.